నమస్తే, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ వెన్నునొప్పి, మెడనొప్పి, స్పాండిలైటిస్ సమస్యలకు హోమియోపతిలో ఎలాంటి చికిత్సా విధానాలను మనకు తెలియచేయడానికి డాక్టర్ కేర్ హోమియోపతి నుంచి డాక్టర్ లోకేష్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. ఇవాళ ఈ టాపిక్స్ అన్ని కూడా మాట్లాడుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్నునొప్పి గురించి కనుక మాట్లాడుకుంటే వెన్నునొప్పి రావడానికి గల ప్రధాన కారణం ఏంటంటారు? సో వెన్నునొప్పి, నడుము నొప్పి, నెక్స్ట్ పోతే నడుము నొప్పి, మెడ నొప్పి ఇలాంటి సమస్యలు సర్వసాధారణంగా చాలామంది చెప్తూనే ఉంటారు, వింటూనే ఉంటాం. సో ఇలా రావడానికి గల కారణాలు ఏంటి, ఎవరిలో వస్తుంటాయని చూసినట్లయితే సాధారణంగా మనం ఏదైనా వర్క్ చేసినప్పుడు కానీ, ఏదైనా ప్రయాణాలు చేసినప్పుడు కానీ ఈ నడుము నొప్పి కానీ, మెడ నొప్పి కానీ, వెన్ను నొప్పి కానీ రావడం అనేది కామన్గా చూస్తుంటాం. బట్ ఎప్పుడైతే ఈ సమస్య తీవ్రత పెరిగిపోయి కంటిన్యూగా వారాల తరబడి కంటిన్యూగా ఇది ఇదే ప్రాసెస్గా పెయిన్ కానీ, నడుము భాగంలో కానీ, మెడ భాగంలో కానీ నొప్పి వచ్చినట్లయితే ఆ ప్రాబ్లం మనం నెగ్లెక్ట్ చేయకూడదు. సో ఈ వెన్ను నొప్పి రావడానికి గల కారణాలు ఏంటి అని చూసినట్లయితే మనిషి శరీరానికి ఒక ఆకృతిని ఇచ్చేది వెన్నుముక అనమాట. సో ఈ వెన్నుముక లోపల మనకు రెండు వెన్నుపూసలు, అంటే ఈ వెన్నుముక లోపల మనకు వెన్నుపూసలు ఉంటాయి. రెండు వెన్నుపూసల మధ్య డిస్క్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఈ డిస్క్లో కానీ, ఈ వెన్నుపూసల్లో కానీ మనకి ఏదైనా మార్పు కలిగినట్లయితే వచ్చేటువంటి సమస్యల్ని మనం వెన్ను సమస్యలుగా, వెన్ను నొప్పిగా మనం చెప్తూ ఉంటాం అనమాట. రైట్, కాలర్ లైన్లో ఉన్నారు వరంగల్ నుంచి వరుణ్ గారు. వరుణ్ గారు, డాక్టర్ లోకేష్ గారు ఉన్నారు. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ నాకు స్పైన్ కు టీబీ వచ్చింది సార్ 2 years బ్యాక్. ఓకే. D4D8 దగ్గర. ఓకే సార్ 2 years మందులు వాడాను, 18 months మందులు వాడాను. ఓకే. మందులు వాడినప్పుడు మనకు తగ్గిందని చెప్పారు డాక్టర్ కూడా. ఓకే. జాబ్ చేసుకోవచ్చు, వర్క్ చేసుకోవచ్చు, మ్యారేజ్ చేసుకోవచ్చు అని చెప్పారు. ఓకే. నొప్పి తగ్గట్లేదండి ఇంకా. ఓకే. ఎక్కువగా ఏ భాగంలో నొప్పి అనిపిస్తుంది సార్? ఇప్పుడు ఎక్కువగా ఏ భాగం లోపల ఎక్కువగా నొప్పి అనిపిస్తుంది మీకు? ఛాతీలో ఛాతీ అంటే బరువు ఉన్నట్టు అనిపిస్తుంది. ఛాతీ బరువు ఉంటే సపోర్ట్ కూర్చోలేకపోతాను ఇక్కడ కూడా. ఓకే. ఇప్పుడు కూడా సార్ అంటారు కానీ నొప్పులు అలానే ఉంటాయి, లైఫ్ టైం అలా ఉంటాయి సార్ అంటున్నాడు. ఓకే అండి. ఇదేంటంటే బరువు అనిపిస్తుందండి. ఓకే. ఇప్పుడు మీ వయసు ఎంత ఉంటుంది? 28 అండి. 28 years ఉన్నారు. ఓకే. ఇంకేమైనా సమస్యలు అనిపిస్తున్నాయా? లేదండి, ఇప్పుడు ఛాతీ అంతా బరువు అనిపిస్తుంది. ఓకే. కూర్చుంటే ఆయన బట్టి కూర్చుంటే వస్తుందండి నొప్పి, రెండంతా గుల్లినట్టు అవుతుంది. ఓకే అండి. సో ఏంటంటే టీబీ అని చెప్పేసి చెప్తున్నారు. అంటే టీబీ అంటే చాలామంది తెలియక ఏమనుకుంటారంటే టీబీ అంటే ఓన్లీ లంగ్స్కి మాత్రమే వస్తుందని చెప్పేసి చాలామంది అనుకుంటారు. బట్ టీబీ అనేది, ట్యూబర్కులోసిస్ అనేది బోన్కి కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ స్పైన్ లోపల, సర్వైకల్ రీజన్ లోపల కానీ, థొరాసిక్ రీజన్లో కానీ, లంబార్ రీజన్లో కానీ, ఈ వెన్నుముకలో ఉన్నటువంటి వెన్నుపూసలకు కూడా టీబీ రావడానికి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ మీకు టీబీ అని డయాగ్నోజ్ చేసుకున్నారు. ఆల్రెడీ ఏటీటీ, యాంటీ ట్యూబర్కులోస్ ట్రీట్మెంట్ తీసుకున్నానని కూడా చెప్తున్నారు. బట్ ఇప్పుడు వచ్చేసి సమస్య ఎక్కువగా ఛాతీ భాగం కూడా ఎక్కువగా హెవీగా అనిపిస్తుందని చెప్పేసి చెప్తున్నారు. ఎక్కువగా ఆయాసంగా ఉందని చెప్పేసి చెప్తున్నారు. సో ఏంటంటే దీని పార్ట్స్ డిసీజ్ అని చెప్తూ ఉంటాం అనమాట. సో ఈ పార్ట్స్ డిసీజ్ లోపల సర్వైకల్ రీజన్లో రావచ్చు, థొరాసిక్ రీజన్లో రావచ్చు, లంబార్ రీజన్ లోపల కూడా రావచ్చు, ఎక్కడైనా రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ వచ్చినటువంటి సమస్యను ఆల్రెడీ ఏటీటీ అంటే యాంటీ ట్యూబర్కులోసిస్ ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ ఫర్దర్గా ఈ సమస్య ఈ విధంగా కంటిన్యూ అవ్వడానికి అవకాశం ఉంటుందంటే కొందరు లోపల ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువగా ఉండడం వల్ల, అదేవిధంగా ఏటీటీ తీసుకున్న వాళ్ళ లోపల కొంచెం వీక్నెస్ అనేది కూడా రావడం చూస్తుంటాం, కాల్షియం డెఫిషియన్సీ రావడం కూడా చూస్తూ ఉంటాం. సో ఈ వైటమిన్స్ డెఫిషియన్సీ వల్ల కూడా మీకు ఈ విధంగా రావడానికి అవకాశం ఉంటుందండి. ప్రాబ్లం ఏదైనప్పటికీ కూడా అంటే ఏటీటీ కోర్స్ లోపల ఎక్కువగా యాంటీబయాటిక్స్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ యాంటీబయాటిక్స్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల కొన్ని సందర్భాల లోపల కొందరిలో పడకపోవడం వల్ల యాసిడ్ రిఫ్లెక్స్ డిసీజెస్ కావచ్చు, నెక్స్ట్ పోతే ఏపీడీ కావచ్చు, గ్యాస్ట్రిక్ ఎరోజన్స్ కావచ్చు, ఇలాంటివి కూడా ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అంటే ఆ ట్రీట్మెంట్ కంటిన్యూ అయిపోయిన తర్వాత ఈ ప్రాబ్లం ఉందని చెప్తున్నారు. ఇలాంటి సందర్భాలలో కూడా హోమియో వైద్యం మీకు సహకరిస్తుందండి. మీరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఒకసారి మీ దగ్గర ఉన్నటువంటి డాక్టర్ కేర్ హోమియోపతిని సంప్రదించండి. ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వీటి వల్ల కలిగేటువంటి ఫర్దర్గా కలిగే కాంప్లికేషన్స్ రాకుండా కూడా ప్రివెంట్ చేయొచ్చు. రైట్. అలాగే వెన్నునొప్పి గురించి కనుక మనం మాట్లాడుకుంటే దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? చాలామంది కూడా ఏదైనా నొప్పి అని చెప్పేసి పెయిన్ కిల్లర్స్ వేసేసుకొని అప్పటి వరకు సొల్యూషన్ చూసుకుంటారు. అలా కాకుండా పర్టికులర్ ఇది వెన్ను నొప్పి అని ఎలా తెలుస్తుంది? అలాగే ఏజ్ ఫ్యాక్టర్ ఏమైనా ఉంటుందంటారా? ఖచ్చితంగా. సో ఇక్కడ ఏంటంటే ఈ వెన్ను నొప్పి అని ఎప్పుడు భావించాలి, ఈ వెన్ను లోపల ఎప్పుడు ప్రాబ్లం ఉందని భావించాలి అని చూసినట్లయితే ఇక్కడ వెన్ను నొప్పి అనేది ఏంటంటే కామన్గా మనం ఏదైనా ట్రావెలింగ్ చేసినా కానీ, ఏదైనా ఇంట్లో ఏదైనా వస్తువులు సర్దినా కానీ కామన్గా చూస్తుంటాం. వెన్ను నొప్పి, నెక్ పెయిన్, మెడ నొప్పి, నడుము నొప్పి అనేది కామన్గా చూస్తుంటాం. ఏదైనా ప్రయాణాలు చాలా దూరం వెళ్ళొచ్చినప్పుడు కానీ, అలసిపోయినప్పుడు కానీ రావడానికి కామన్గా చూస్తుంటాం. బట్ ఎప్పుడైతే ఈ వెన్ను నొప్పి అనేది
మోర్ దాన్ 2 వీక్స్ ఆర్ 3 వీక్స్ కంటే కంటిన్యూగా ఈ పెయిన్ అనేది కంటిన్యూగా అదే విధంగా వస్తుంది. అంటే మెడ భాగం లోపల కావచ్చు, ఎక్కువ మనం చూస్తున్నట్లయితే ఈ వెన్ను సమస్య లోపల నడుం భాగం లోపల అండ్ మెడ భాగం లోపల ఈ సమస్యలను ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో ఈ నడుం భాగం లోపల కావచ్చు, మెడ భాగం లోపల కావచ్చు, మనం ప్రాపర్ రెస్ట్ తీసుకొని అంటే ఏదైనా ప్రయాణాలు చేసినప్పుడు శరీరం అలసిపోవడం వల్ల కొంతవరకు చుట్టూ ఉన్నటువంటి అంటే వెన్నుపూసల మధ్యలో ఉన్న డిస్క్లో కాకుండా చుట్టూ ఉన్నటువంటి కండరాల లోపల కూడా మార్పు రావడం వల్ల, కండరాలు అలసిపోవడం వల్ల కూడా కొందరిలో పెయిన్ రావడం చూస్తుంటాం. బట్ ప్రాపర్ రెస్ట్ తీసుకున్నప్పటికీ కూడా ప్రాపర్ కొంతవరకు ఏదైనా ఆయింట్మెంట్ అప్లై చేయడం, ఏదో టెంపరీగా పెయిన్ రిలీఫ్ కోసం పెయిన్ మజిల్ రిలాక్సెంట్ యూజ్ చేయడం అలాంటి చేసినప్పుడు కూడా అదే పెయిన్ కంటిన్యూ అవుతుంది, మోర్ దాన్ 2 వీక్స్ 3 వీక్స్ కంటే ఎక్కువ అవుతుంది అన్నప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు అనమాట. సో అది ఖచ్చితంగా మన డిస్క్ లోపల కావచ్చు, స్పైన్లో ఉన్నటువంటి డిస్క్ లోపల కావచ్చు, వటిబ్రా లోపల కావచ్చు, కొన్ని రకాలంటే స్ట్రక్చరల్ చేంజెస్ రావడం వల్ల ఈ సమస్యలు అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా దాన్ని నెగ్లెక్ట్ చేసినట్లయితే ఫర్దర్గా కాంప్లికేషన్స్ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. అండ్ ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి అడిగారు ఇందాక మీరు. సో ఏజ్ అనేది ఈ సర్వసాధారణంగా ఈ ప్రాబ్లమ్స్ అనేది 45-50 ఇయర్స్ తర్వాత ఈ వెన్నునొప్పులు అనేది వెన్నుముక లోపల కలిగేటువంటి స్ట్రక్చరల్ చేంజెస్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేది రావడం సర్వసాధారణంగా అందరి లోపల వస్తుంటాయి. ప్రతి మానవ లోపల ఈ ఏజ్ రిలేటెడ్గా ఆఫ్టర్ 45 కానీ 50 ఇయర్స్ తర్వాత కానీ అరుగుదల కావచ్చు, వెన్నుపూసల అరుగుదల కావచ్చు అండ్ డిస్క్ లోపల కలిగేటువంటి చేంజెస్ వల్ల కావచ్చు ఈ ప్రాబ్లమ్స్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. బట్ ఇప్పుడున్నటువంటి లైఫ్ స్టైల్ లోపల వయసుతో సంబంధం లేకుండా సర్వసాధారణంగా అందరి లోపల కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నమాట. రైట్. జనగామ నుంచి మరో కాలర్ ఉన్నారు, అశోక్ రెడ్డి గారు. అశోక్ రెడ్డి గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో అశోక్ రెడ్డి గారు, మాట్లాడండి. హలో, చెప్పండి సార్. సార్ మాకు. ఓకే, ఏం చేస్తుంటారండి మీరు? అగ్రికల్చర్ చేస్తుంటారు. ఓకే, ఇప్పుడు మీ వయసు ఎంత ఉంటుంది? బ్యాక్ పెయిన్ బాగా వస్తుంది సార్. 3 డేస్ కింద హన్మకొండకి వెళ్ళొచ్చాము. ఓకే, అగ్రికల్చర్ చేస్తుంటారు. 3 డేస్ బ్యాక్ హన్మకొండ వెళ్ళేసి వచ్చారు. ఇప్పుడు పెయిన్ వస్తుందని చెప్తున్నారు. ఓకే, ఈ పెయిన్ అనేది ఎప్పటి నుండి వస్తుంది? ఇప్పుడు మీ వయసు 33 ఇయర్స్. ఓకే, ఓన్లీ 3 డేస్ నుండే వస్తుందా పెయిన్? ఇంతకుముందుకు ఎప్పుడైనా వచ్చిందా? టీవీ చూడకుండా డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడండి మీరు, లేదంటే సరిగా 3 ఇయర్స్ నుండి సమస్య ఉంది. ఓకే ఓకే, మరి వీటికి ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ అంటే వీటికి ఏమైనా టెస్ట్లు కానీ ఇక్కడ చూయించుకోవడం కానీ ఏమైనా జరిగిందా? మీరు డైరెక్ట్ నాతో మాట్లాడండి, నాకు వినిపిస్తుందండి. రైట్, ఆయన ప్రాబ్లమ్ సొల్యూషన్. 3 ఇయర్స్ నుండి ఈ ప్రాబ్లం ఉందని చెప్పేసి చెప్తున్నారు, నడుం భాగం లోపల నొప్పి, బ్యాక్ పెయిన్ అని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ 3 ఇయర్స్ నుండి ఈ సమస్య ఉంది. అదేవిధంగా వ్యవసాయం చేస్తూ ఉంటాను, అగ్రికల్చర్ వర్క్ చేస్తూ ఉంటానని చెప్తున్నారు. అండ్ వయసు కూడా 33 ఇయర్స్, నడి వయసు మాత్రమే మీది. ఈ ప్రాబ్లం ఏంటంటే ఎక్కువగా వెయిట్ లిఫ్ట్ చేయడం వల్ల మన డిస్క్ లోపల చేంజెస్ కలగడం వల్ల అక్కడ ఉన్నటువంటి నరువు కంప్రెషన్ వల్ల నడుము నొప్పి రావడానికి అవకాశం ఉంటుందండి. ఇలాంటి సందర్భాల లోపల 3 ఇయర్స్ అవుతుంది, ఆల్మోస్ట్ వెయిట్ చేయాల్సిన సమయం కూడా వెయిట్ చేశారు. 3 ఇయర్స్ అంటే చాలా ఎక్కువ టైం. ఇన్ని రోజుల నుండి కూడా ఈ పెయిన్తో భరించడం అనేది చాలా ఎక్కువ. సమస్య అనేది తీవ్రత అనేది పెద్దగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుందండి. ఒకసారి దీన్ని ఎంఆర్ఐ చేయించడం వల్ల అంటే ఎంఆర్ఐ లంబార్ స్పైన్ చేయించండి. ఈ లంబార్ స్పైన్ లోపల డిస్క్ లోపల ఎంతవరకు మార్పులు ఉన్నాయి అని చూసుకొని ప్రాపర్ వేలో మనం ట్రీట్మెంట్ అందించినట్లయితే మీ ప్రాబ్లం సాల్వ్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి. బిఫోర్ దట్ ఏంటంటే ఎక్కువగా వెయిట్ లిఫ్ట్ చేయడం కానీ అధిక బరువులు మోయడం ఇలాంటివి మాత్రం చేయకూడదు. సో అధిక బరువు మోయకుండా కొంతవరకు రెస్ట్ తీసుకుంటూ ప్రాపర్ వేలో మెడిసిన్ తీసుకున్నట్లయితే మీ సమస్యను పూర్తిగా అధిగమించడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే వెన్నునొప్పికి వచ్చేసి ప్రాపర్ ట్రీట్మెంట్ కనుక తీసుకోకపోతే ఎలాంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది? సో ఈ వెన్నునొప్పి లోపల సర్వైకల్ స్పాండిలోసిస్ అండ్ లంబార్ స్పాండిలోసిస్ అని చెప్పేసి 2 రకాలుగా చెప్తూ ఉంటాను అనమాట. సో ఈ సర్వైకల్ స్పాండిలోసిస్లో కానీ లంబార్ స్పాండిలోసిస్లో కానీ వచ్చేటువంటి సమస్యలు ఏ విధంగా ఉంటాయి? ఫస్ట్ చూసినట్లయితే ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ లోపల మెడ భాగంలో కలిగేటువంటి మార్పులను మనం సర్వైకల్ స్పాండిలోసిస్ అని అంటాం. అంటే మెడ భాగంలో ఉన్నటువంటి వర్టిబ్రా లోపల కావచ్చు అండ్ డిస్క్ లోపల కావచ్చు కలిగేటువంటి మార్పుల వల్ల ఏమవుతుందంటే మనకు మొదటగా మెడనొప్పి, కొందరి లోపల మెడనొప్పి రావచ్చు, రాకపోవచ్చు. మెడనొప్పి రాకుండా కూడా ఈ సర్వైకల్ రీజన్ నుండి ఏదైతే నర్వ్ సప్లై ఉంటుందో, నర్వ్ రూట్ ఎక్కడైతే కంప్రెస్ అవుతుందో
అంటే ఈ స్పాండిలోసిస్ సమస్య లోపల మెయిన్గా ఏమవుతుందంటే నర్వ్స్ మొత్తం కూడా కంప్రెస్ అవుతుంటాయి అనమాట. ఈ నర్వ్ కంప్రెషన్ వల్ల ఏమవుతుందంటే రెండు అప్పర్ లిమ్స్ అనమాట, రెండు భుజాలు కావచ్చు, రెండు షోల్డర్ జాయింట్స్ లోపల కావచ్చు పెయిన్ రావడం, అదేవిధంగా చేతులు తిమ్మిర్లు వచ్చినట్టుగా ఉండడం, అదేవిధంగా ఏదైనా వస్తువు పట్టుకోవాలన్నా పట్టుత్వం లేకపోవడం, ఏదైనా వస్తువులు లేపాలన్నా ప్రాపర్గా మనం దాన్ని హ్యాండిల్ చేయలేకపోవడం, ఇవన్నీ ఇలాంటి సమస్యలను మనం సర్వైకల్ స్పాండిలోసిస్ లోపల చూస్తూ ఉంటాం. అండ్ నెక్స్ట్ పోతే లంబార్ స్పాండిలోసిస్కి చూసినట్లయితే ఏమవుతుంది, లంబార్ రీజన్ లోపల అంటే నడుము భాగంలో కలిగేటువంటి ప్రాబ్లమ్ని లంబార్ స్పాండిలోసిస్ అని చెప్తూ ఉంటాం. సో ఈ నడుము భాగం లోపల ఎక్కువగా పెయిన్ ఎక్కువగా ఉండడం, నడుము నొప్పి, ఏ చిన్నపాటి ప్రయాణం చేసినా కానీ, ఏ చిన్నపాటి వర్క్ చేసినా కానీ, కనీసం ఒక గంట సేపు ప్రాపర్గా కూర్చున్నా కానీ, నిల్చున్నా కానీ ఒక రకమైనటువంటి ఇబ్బంది కలగడం లంబార్ స్పాండిలోసిస్ లోపల చూస్తుంటాం. అండ్ ఒకవేళ వీటిని నెగ్లెక్ట్ చేసినట్లయితే ఏమవుతాయి అని చూసినట్లయితే సయాటికా సమస్యలు రావడం కానీ, పాక్షికంగా పక్షవాతం రావడం కానీ, పెరాలసిస్ అని చెప్తుంటాం కదా, పెరాలసిస్ రావడం కానీ ఇలాంటి సమస్యలకు దారి తీయడానికి అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా మల విసర్జన, మూత్ర విసర్జన, వీటి మీద పటుత్వం కోల్పోయి అన్వాంటెడ్ అంటే మనకు తెలియకుండానే యూరిన్ పాస్ చేస్తూ ఉండడం, తెలియకుండానే మోషన్ పోతూ ఉండడం, ఇలాంటి సమస్యలు కూడా దారి తీయడానికి అవకాశం ఉంటుందన్నమాట. రైట్, షార్ట్ బ్రేక్ తర్వాత వీటన్నిటికి కూడా హోమియోపతిలో ఎలాంటి చికిత్స అందుబాటులో ఉందో తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్. దీనికి కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోవాలంటే హోమియోపతిలో ఎలాంటి చికిత్స ప్రజెంట్ అందుబాటులో ఉందంటారు? సో హోమియో వైద్య విధానం లోపల, డాక్టర్ కేర్ హోమియోపతి లోపల మనం అందించే ట్రీట్మెంట్ ఏంటి అని చూసినట్లయితే సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ, లంబార్ స్పాండిలోసిస్ కానీ వచ్చినటువంటి సిమ్టమ్స్ ఆధారంగా మనం ఇప్పుడు ఈ సమస్య లోపల ఏమవుతుందంటే కొందరు లోపల డిస్క్లో కలిగేటువంటి మార్పుల వల్ల కొందరు లోపల నడుము నొప్పి రావడం చూస్తూ ఉంటాం, కొందరు లోపల వర్టిబ్రా లోపల కలిగేటువంటి స్ట్రక్చరల్ చేంజెస్ వల్ల ఈ సమస్యలు రావడం అనేది చూస్తూ ఉంటాం. అయితే సమస్య ఎక్కడి నుండి వచ్చింది, ఎంతవరకు ఏ వయసులో ఉన్నారు, అండ్ కాజిటివ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే ఒక్కొక్కరి లోపల ఒక రకమైనటువంటి కాజిటివ్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఇది ఎక్కువగా ఎవరిలో వస్తుంది, కాజెస్ ఏంటి అని మనం ఫస్ట్ చూసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో పేషెంట్ వచ్చాడు మన దగ్గరకు వచ్చారు అని అంటే ఈ సమస్య ఎందుకు వచ్చింది అనేది మనం గుర్తించడానికి ముందు దాని కాజ్ ఏంటి అంటే ప్రతి ఒక్క సమస్యకి ఒక కారణం అనేది ఉంటుంది. పర్టికులర్గా కారణం ఏంటి అనేది మనం గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. యూజువల్గా ఈ సమస్యలు ఎవరిలో ఎక్కువగా చూస్తుంటాం, కారణాలు ఏంటనేది మనం చూసినట్లయితే ఇన్ జనరల్గా చూసినట్లయితే ఈ కారణాలు ఏంటి అని అంటే ఎవరైతే ఎక్కువగా ప్రాపర్ పొజిషన్లో కూర్చోకపోవడం, కూర్చున్నప్పుడు ప్రాపర్గా బ్యాక్ సపోర్ట్ అనేది తీసుకోకుండా కూర్చోవడం కానీ, ప్రయాణాలు ఎక్కువ చేయడం వల్ల కావచ్చు, సిస్టమ్ వర్క్ ఎక్కువ చేయడం వల్ల కావచ్చు. ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ లోపల చూస్తుంటాం సిస్టమ్ వర్క్ ప్రాపర్గా యూజ్ చేయకపోవడం, ప్రాపర్గా సిట్టింగ్ పొజిషన్లో కూర్చోకపోవడం, వాళ్ళ లోపల కూడా ఈ సమస్యలను రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ పోతే లంబార్ స్పాండిలోసిస్ అనేది ఎవరైతే వెయిట్ ఎక్కువగా మోస్తూ ఉంటారో, బరువు ఎక్కువగా సడన్గా బరువు లేపడం కానీ, ఎక్కువ బరువు లేపడం వల్ల కావచ్చు ఈ లంబార్ స్పాండిలోసిస్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రయాణాలు ఎక్కువ చేయడం వల్ల కూడా ఈ సమస్యలు అనేవి రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ ప్రీవియస్గా ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉండడం లైక్ ట్యూబర్కులోసిస్ కానీ ఇలాంటి సందర్భాల్లో కూడా ఈ సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ పోతే కొన్ని రకాలైనటువంటి ఆటో ఇమ్యూన్ సిస్టమ్స్ సంబంధించి రిలేటెడ్గా డిసీజ్ ఉన్న కండిషన్ లోపల యాంకిలైజింగ్ స్పాండిలైటిస్ అని అంటాం. సో వీళ్ళ లోపల కావచ్చు. అండ్ నెక్స్ట్ పోతే జన్యుపరంగా మనకు జన్యుపరంగా ఉన్నటువంటి సమస్యల్లో కూడా మనకు కొన్ని రకాలైనటువంటి జన్యుపరంగా కలిగినటువంటి మార్పుల వల్ల కూడా ఈ సమస్యలు అనేది రావడానికి అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ కాజ్ ఏంటి, దేనివల్ల వచ్చిందనేది మనం ఫస్ట్ అనేది పేషెంట్ లోపల మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో కాజిటివ్ ఫ్యాక్టర్ని చూసుకొని ఎలాంటి మార్పు చేసుకోవాలి, లైఫ్ స్టైల్ లోపల ఎలాంటి మార్పులు అనేది చేసుకోవాలి అంటే వైద్యం కంటే ముందు మనం దేనివల్ల వస్తుందని తెలుసుకొని అది రాకుండా దాన్ని కొంతవరకు ప్రివెంట్ చేసుకోవడమే హాఫ్ ఆఫ్ ద క్యూర్ అనమాట ఇక్కడ. సో రిమైనింగ్ మనం ఏం చేస్తుంటాం అంటే ప్రాపర్ వే లోపల హోమియోపతి లోపల సిమిలిబస్ క్యూరెంటర్ అని చెప్తుంటాం. సో సిమ్టమ్స్ ఆధారంగా అన్ని సిమ్టమ్స్ ఏ విధంగా ఉన్నాయని మనం ఫస్ట్ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ బాడీలో ఉన్నటువంటి వెన్నుముకలో ఉన్నటువంటి కలిగినటువంటి మార్పులు ఏంటి, ఎంతవరకు ఉంది, ప్రాబ్లం ఎక్కడ ఉంది, డిస్క్ లోపల అయితే డిస్క్ లోపల కలిగేటువంటి మార్పులు డిస్క్ బల్జ్ అని చెప్తూ ఉంటాం, డిస్క్ ప్రొలాప్స్ అని చెప్తూ ఉంటాం, హెర్నియేటెడ్ డిస్క్ అని చెప్తుంటాం. సో ఈ ప్రాబ్లం ఏ విధంగా ఉంది, ఆ డిస్క్ బల్జ్ అయితే ఒకవేళ ఫస్ట్ అంటే మైల్డ్ స్టేజ్లో ఉందా, మోడరేట్ స్టేజ్లో ఉందా, సివియర్ స్టేజ్లో ఉందా, ఏ స్టేజ్లో ఉందని మనం ఫస్ట్ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో స్టేజెస్ వైజ్గా మనం గుర్తించి కలిగినటువంటి సమస్య ఏంటనేది పూర్తిగా తెలుసుకొని వాటిని ప్రాపర్ వేలో జెనెటిక్ కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ అని అందించినట్లయితే ఈ ప్రాబ్లమ్ని పూర్తిగా అధిగమించడానికి అవకాశం ఉంటుందన్నమాట. అదేవిధంగా సిమ్టమాటిక్గా కొందరు లోపల సివియర్గా చేతులు మొత్తం కూడా లాగేసినట్టుగా ఉండడం, చేతులు మొత్తం తిమ్మిర్లు వచ్చినట్టుగా ఉండడం, నెక్స్ట్ పోతే ఏ వస్తువు పట్టుకున్నాను పట్టుత్వం అనేది కోల్పోవడం, ఇలాంటి సర్వైకల్ స్పాండిలోసిస్ లోపల కామన్గా చూస్తూ ఉంటాం. సో ఈ విధంగా ఎక్కడ ఏ సిమ్టమ్ అనేది ఎక్కువగా ఉంది,
ఏ నర్వ్ అనేది కంప్రెస్ అవుతుంది, ఎంతవరకు కంప్రెస్ అవుతుంది అనేది వీటికి నర్వ్ కండక్షన్ టెస్ట్ అని చెప్పేసి కొన్ని ఇన్వెస్టిగేషన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. సో ఇలాంటి ఇన్వెస్టిగేషన్స్ ద్వారా ప్రాబ్లం ఎక్కడుందనేది చూసుకొని ప్రాపర్ వేలో మనం ట్రీట్మెంట్ అనేది అందించినట్లయితే ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఈ మెడ నొప్పి కానీ నడు నొప్పి కానీ వచ్చిందంటే అది కేవలం ఈ స్పాండిలోసిస్ సమస్య, పెన్ను సమస్య అని మాత్రమే మనం అనుకోవడానికి వీల్లేదు. కొన్ని రకాలైనటువంటి బాడీలో ఉన్నటువంటి మిగతా ఆర్గాన్స్ లోపల కూడా కలిగేటువంటి మార్పుల వల్ల కూడా మనకు నడుము నొప్పి అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ రీనల్ క్యాలిక్లో ఉన్న సందర్భాలపై కావచ్చు, పోర్టల్ హైపర్టెన్షన్ కావచ్చు, గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్న సందర్భాలపై కావచ్చు, మనకు బ్యాక్ పెయిన్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. సో వాటికి రిలేటెడ్గా యూఎస్జీ అబ్డామిన్ చేయించడం వల్ల, అల్ట్రాసోనోగ్రఫీ చేయించడం వల్ల రీనల్ క్యాలిక్లో ఇలాంటివి ఏమైనా ఉన్నాయా, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా, వీటన్నిటి కూడా పరిగణలోకి తీసుకొని మనకున్నటువంటి అత్యుత్తమైనటువంటి అత్యాధునికమైనటువంటి వైద్య పరికరాలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. సో వీటి అనుగుణంగా వైద్య పరీక్షలు నిర్వహించి వాటిని ప్రాపర్ వేలో మనం ట్రీట్మెంట్ అనేది అందించినట్లయితే ఫర్దర్గా సర్జరీ వరకు వెళ్ళకుండా వీటిని ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. రైట్, సంధ్య ఉన్నారు కాలర్. సంధ్య గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీరు సమస్య ఏంటో చెప్పండి అమ్మా. హలో హలో చెప్పండి. హలో చెప్పండి అమ్మా, వినిపిస్తుంది. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. సార్, నాకు లెఫ్ట్ సైడ్ ఇది మెడ దగ్గర గ్లాండ్ అనేది స్వెల్లింగ్ వచ్చిందండి. ఓకే. సో నార్మల్ గా నేను హోమియోపతి డాక్టర్ వెళ్తున్నాను. ఓకే. ఆల్మోస్ట్ 2 మంత్స్ అయిపోయింది. ఓకే. అది ట్రీట్మెంట్ అవుతుంది. ఆయన ఏమన్నారంటే స్వీట్స్, పులుపు అలాంటి ఏం తినకూడదు, చల్లటి ఫ్రిడ్జ్ ఐటమ్స్ అన్నారు. అవేమి తినట్లేదు నేను, అయినా కూడా స్వెల్లింగ్ అనేది పోవట్లేదు యాక్చువల్ గా. ఇప్పుడు మరి అది ఏంటిది అనేది తెలుసుకొని ట్రీట్మెంట్ చేస్తే బాగుంటుందా, లేకపోతే నార్మల్ గా ఆ ట్రీట్మెంటే కంటిన్యూ చేయమంటారా? అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఈ వాపు అని గ్లాండ్ అనే స్వెల్లింగ్ అని చెప్తున్నారు, అది ముందు భాగం లోపల సైడ్ లో ఉందా, ఎక్కడ ఉందమ్మా ఇది? చెవు కింద అండి, చెవి కింది భాగం లోపల. సో ఫస్ట్ ఏంటంటే దీనికి ఫస్ట్ కొన్ని ఇన్వెస్టిగేషన్స్ కూడా అవసరమే. సో ఇన్వెస్టిగేషన్స్ అనేది చేసుకున్న తర్వాతనే ఫస్ట్ కాజ్ ఏంటి, దేనివల్ల ఈ ప్రాబ్లం వస్తుంది, దేనివల్ల ఈ స్వెల్లింగ్ వస్తుంది. అంటే కొన్ని రకాలైనటువంటి క్యాన్సరస్ కండిషన్ లోపల కూడా మనం చూస్తుంటాం. సర్వైకల్ స్పైన్కి రిలేటెడ్గా కావచ్చు, లంబార్ స్పైన్కి రిలేటెడ్గా కావచ్చు, క్యాన్సర్స్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది, బోన్ క్యాన్సర్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. సో దేన్ని కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. స్టార్టింగ్ స్టేజ్లో ఏది కూడా ఎక్కువగా ప్రభావం అనేది చూపించదు. సో తీవ్రత పెరిగిపోయిన తర్వాత వాటిని స్కానింగ్ చేసుకొని అన్నీ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఫస్ట్ వాటిని ఏ విధంగా ఉన్నాయి, ఏ దశలో ఉన్నాయని మనం ఫస్టే తొలి దశలో ఉంటేనే వాటిని ప్రాపర్ వేలో మనం ట్రీట్మెంట్ అనేది అందించినట్లయితే మీకు రిజల్ట్స్ చాలా చక్కగా రావడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి మీ దగ్గర ఉన్నటువంటి డాక్టర్ కేర్ హోమియోపతిని సంప్రదించండి. వీటికి రిలేటెడ్ ఇన్వెస్టిగేషన్స్ కూడా మీకు అడ్వైజ్ చేస్తారు. ఆ ఇన్వెస్టిగేషన్స్ తర్వాత ఆ ప్రాబ్లం ఏంటి అనేది మీకు వివరించి ట్రీట్మెంట్ అనేది అందిస్తారు. మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందండి. రైట్, కరోనా గురించి మాట్లాడుకుంటే ప్రెసెంట్ కరోనాకు సంబంధించి ఏమన్నా కొత్తగా మెడిసిన్ కానీ ఇంకేదైనా అందుబాటులోకి వచ్చిందంటారు? అంటే ఇప్పుడు పాండమిక్ కోవిడ్-19 అనేది నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రపంచంలో ఉన్నటువంటి దాదాపు 188 కంట్రీస్ లోపల ఈ ప్రాబ్లం అనేది మనం చూస్తున్నాం. కరోనా సమస్యను చాలామంది ఇంట్లో నుండి బయటకు వెళ్ళాలన్నా కానీ చాలామంది భయపడుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. ఇంట్లో చిన్నపిల్లలు కానీ వృద్ధుల లోపల కానీ ఈ సమస్యలు ఎక్కడ వస్తుందో, ఎక్కడికి వెళ్తే కరోనా వస్తుందని చెప్పేసి చాలామంది భయపడుతున్నారు. బట్ ఈ కరోనా వైద్యానికి ఇప్పటివరకు అయితే వ్యాక్సిన్ కానీ సరైన ట్రీట్మెంట్ కానీ ఇక్కడ ఇంతవరకు అందుబాటులో లేదు. సిమ్టమాటిక్గా మాత్రమే ట్రీట్మెంట్ అనేది అందిస్తున్నారు. అయితే ఎస్పెషల్లీ డాక్టర్ కేర్ హోమియోపతి లోపల మేము దీనికి సంబంధించి ఒక ఇమ్యూనిటీ కోర్స్ అనేది ప్రవేశపెట్టడం జరిగిందనమాట. సో ఈ ఇమ్యూనిటీ కోర్స్ అనేది తీసుకోవడం వల్ల కొందరు లోపల చాలా వరకు కూడా మార్పులు అనేది రావడం అనేది చూస్తున్నాం. సో ఈ ఇమ్యూనిటీ కోర్స్ అనేది ఇప్పటివరకు అయితే డాక్టర్ కేర్ హోమియోపతిలో మేము కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసినటువంటి వైద్యం అనమాట. రైట్, నవాబ్ దుబాయ్ నుంచి కాల్ రైట్ చేస్తున్నారు చాలాసేపు నుంచి. నవాబ్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో. నమస్కారం మేడం. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో చెప్పండి సార్. హలో డాక్టర్ గారు చెప్పండి సార్, వినిపిస్తుంది. నమస్కారం సార్. సార్ నేను ఒక 6 months నుంచి నాకు నడుము నొప్పి చాలా ఎక్కువ ఉంది సార్. ఓకే. స్లిప్ అయి పడిపోవడం వల్ల కాలు మొత్తం నరాలు అనేటివి జామ్ అయిపోయింది ఒక్కసారికి. ఓకే. ఆ నొప్పికి నాకు వంగి నడవడం వస్తుంది మేడం, స్ట్రేట్ గా నిటారుగా నడవడం రావట్లేదు, నడుములో చాలా నొప్పి ఉంది. ఓకే. 6 months నుండి సమస్య వస్తుంది, నడవడానికి ఇబ్బంది అవుతుంది. ఓకే. ఎందుకంటే ఇక్కడ కాస్ట్ చాలా ఎక్కువ అండి. ఓకే. ఇండియాలో అయితే నేను చూపించుకోగలుగుతాను. ఓకే. సో అయితే ఇక్కడ వచ్చేసి దానికి సొల్యూషన్ ఏమైనా ఉందా అండి? ఖచ్చితంగా అండి. ఇక్కడ చూసినట్లయితే 6 months నుండి బ్యాక్ పెయిన్ అని చెప్తున్నారు.
నిల్చోవడానికి ఇబ్బంది అనిపిస్తుంది, నడకలో చేంజెస్ వచ్చాయని చెప్పేసి చెప్తున్నారు. సో ఏంటంటే లంబార్ కెనాల్ స్టినోసిస్, అంటే లంబార్ కెనాల్ స్టినోసిస్ లోపల మనకు మెయిన్గా వెన్నుపాము అని చెప్తుంటాం. ఈ కెనాల్ స్టినోసిస్ వచ్చినప్పుడు అక్కడ నుండి నర్వ్స్ పూర్తిగా మొత్తం కూడా ఏమవుతుందంటే అక్కడ నుండి నర్వ్ కంప్రెషన్ వల్ల పూర్తిగా ఎస్పెషల్లీ సయాటికా నర్వ్ కంప్రెషన్ వల్ల మీరు చెప్తున్నటువంటి సిమ్టమ్స్ అన్నీ రావడానికి అవకాశం ఉంటుంది. నడకలో ఇబ్బందికరంగా ఉండడం, బ్యాక్ నుండి ఎవరైనా లాగేస్తున్నట్టుగా ఉండడం, ఇలాంటి సమస్యలన్నీ కూడా సయాటికా సమస్య లోపల చూస్తుంటాం. వీటిని అధిగమించడానికి హోమియోలో చాలా చక్కటి వైద్యం అందుబాటులో ఉందండి. బిఫోర్ దట్ మీరు ఏం చేయాలంటే కాల్షియం ఎక్కువ ఉన్నటువంటి ఆహార పదార్థాలు తీసుకోండి. అండ్ పడుకున్నప్పుడు ఫ్లాట్ సర్ఫేస్ మీద, హార్డ్ సర్ఫేస్ మీద పడుకోవడం అనేది అలవాటు చేసుకోండి. ప్రయాణాలు ఎక్కువ చేయకుండా, బరువులు ఎక్కువ లేపకుండా, పడుకున్నప్పుడు గట్టి నేల మీద కానీ బల్ల మీద కానీ పడుకున్నట్లయితే కొంతవరకు ఉపశమనం అనేది అందుబాటులో ఉంటుంది. దుబాయ్లో ఉంటున్నా అని చెప్తున్నారు. ఆన్లైన్ కన్సల్టేషన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. రైట్, ఆన్లైన్లో కన్సల్ట్ చేస్తే ట్రీట్మెంట్ అందుబాటులోకి వచ్చేస్తుంది. అలాగే ఇప్పుడు ఇమ్యూనిటీ కోర్స్ అనేది ఉంది కదా హోమియోపతిలో, అది ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు డాక్టర్ గారు? సో ఇక్కడ డాక్టర్ కేర్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఇమ్యూనిటీ కోర్స్ అనేది ఏంటి అని అంటే, ఇది ఈ కోర్స్ వాడడం వల్ల ఏమవుతుందంటే కరోనా రాదు అని అంటే చాలా వరకు కూడా రాకుండా ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ వచ్చినప్పటికీ కూడా ఒకవేళ బై ఛాన్స్ అంటే ఇంతగా మనకు ఇక్కడ చూస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, రాష్ట్రాల వ్యాప్తంగా ఇన్ని రకాలైనటువంటి ప్రివెంటివ్ మెథడ్స్ ఇలాంటి మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు కూడా ఈ కరోనా వైరస్ అనేది వ్యాపిస్తూనే ఉంది. ఒకవేళ బై ఛాన్స్ కరోనా వచ్చినప్పటికీ కూడా ఈ ఇమ్యూనిటీ లెవెల్స్ అంటే ఈ ఇమ్యూనిటీ కోర్స్ వాడడం వల్ల శరీరం యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ అనేది పెరిగిపోవడం జరుగుతుందన్నమాట. వచ్చినప్పటికీ కూడా ఎలాంటి ప్రమాదం అనేది, మరణాలు అనేది సంభవించకుండా ప్రివెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే యూజువల్గా 40-50 ఇయర్స్ తర్వాత ఉన్నటువంటి వాళ్ళ లోపల ఈ కరోనా ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ డయాబెటీస్ లోపల కానీ కొన్ని రకాలైనటువంటి ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ లైక్ థైరాయిడ్ కావచ్చు, రిమేటెడ్ ఆర్థరైటిస్ కావచ్చు, ఇలాంటి సందర్భాలు ఇలాంటి ఉన్న వాళ్ళకి కావచ్చు, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళ లోపల కావచ్చు, ఆస్తమా అలర్జీస్ ఉన్న వాళ్ళ లోపల కావచ్చు, ఈ సమస్య వచ్చినప్పుడు వాళ్ళ లోపల ఈ తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు ఎస్పెషల్లీ ఇమ్యూనిటీ కోర్స్ వాడడం వల్ల వాళ్ళు ఉన్నటువంటి రోగనిరోధక శక్తిని పెంచుకోవడం వల్ల నాట్ ఓన్లీ కరోనా, సీజనల్గా వచ్చినటువంటి ఇన్ఫెక్షన్స్ అన్నిటి కూడా ప్రివెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అంటే ఇది ఎవరైనా వాడచ్చు అంటారా? అంటే ఏజ్తో సంబంధం లేకుండా ఎవరైనా వాడచ్చు అంటారా, లేదంటే పర్టికులర్గా కొంతమంది వాడాలని ఉంటుందంట? అంటే ఏజ్ రిలేటెడ్గా చూసినట్లయితే ఎవరైనా వాడచ్చు. పుట్టిన పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరైనా వాడడానికి అవకాశం ఉంటుంది. ఎలాంటి దుష్ప్రభావం అనేది హోమియో మెడిసిన్స్ వల్ల ఉండదు. బట్ ఎక్కువగా ఇది ఏంటంటే చిన్నపిల్లలు కానీ వృద్ధులకు కానీ ఇలా ఎవరైనా డయాబెటీస్తో సఫర్ అవుతున్న వాళ్ళ కావచ్చు, ఆర్గాన్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళ కావచ్చు, ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు కరోనా లాంటి వైరస్ వాళ్ళు ఒకవేళ అటాక్ అయినప్పుడు వాళ్ళకి ఏదైనా వచ్చినప్పుడు వాటి ప్రభావం వల్ల మరణాలు అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కరోనా లోపల కేసులు కోలుకుంటున్నాయి. చాలామంది లోపల మన ఇండియా లోపల లక్కీ ఏంటంటే కరోనా సంభవించినప్పటి నుండి కూడా కరోనాకు పాజిటివ్ కేసెస్ కూడా పూర్తి స్థాయి లోపల కోలుకుంటున్నారు. బట్ ఎవరైతే ఇమ్యూనిటీ పరంగా చూసినట్లయితే చాలా వీక్గా ఉన్న వాళ్ళు మాత్రమే మరణాలను సంభవిస్తున్నాయి. సో ఈ మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయంటే ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువగా ఉండడం, ఆర్గాన్ ఫెయిల్యూర్ అవుతూ ఉండడం, వాళ్ళ లోపల ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ చూస్తున్నాం. సో ఏజ్ రిలేటెడ్గా ఎవరైతే ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్న ఆల్రెడీ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు ఇలాంటి మెడిసిన్స్ వాడడం వల్ల ఇమ్యూనిటీ లెవెల్స్ని డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు లేటెస్ట్ ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ప్రకారంగా ఏసిమ్టమాటిక్ పేషెంట్స్ కూడా చూస్తున్నాం. ఏసిమ్టమాటిక్ పేషెంట్స్ లోపల ఇంట్లోనే ఉంటూ హోమ్ క్వారంటైన్ చేసుకుంటూ ఇంట్లోనే ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళని క్వారంటైన్ ఇలాంటివి చూస్తున్నాం. సో వాళ్ళు కూడా ఇలాంటి మెడిసిన్స్ వాడడం వల్ల ఇమ్యూనిటీ లెవెల్స్ని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఒక ఫ్యామిలీలో ఎవరైనా పాజిటివ్ ఉన్న చుట్టూ ఉన్న వాళ్ళు ఎప్పుడైనా మనకి ఏదైనా ఉందేమో అనే డౌట్ ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి మెడిసిన్స్ వాడడం వల్ల ఇమ్యూనిటీ లెవెల్స్ అనేది ఇంప్రూవ్ అవుతాయి. ఒకవేళ వచ్చినా ఎలాంటి ప్రమాదం అనేది సంభవించకుండా ఉంటుందన్నమాట. ఓకే, పర్టికులర్గా ఇప్పుడు పెద్దవాళ్ళల్లో ఎలాంటి కేర్ తీసుకుంటే ఈ టైంలో మంచిది అంటారు? సో ఈ కరోనా పరంగా మనకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ మన వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అందిస్తున్నటువంటి సమాచారం ప్రకారంగా మనం ఏంటంటే ఈ వయస్సు పైబడిన వాళ్ళు ఎక్కువగా ప్రయాణాలు చేయడం కానీ, ఎక్కువగా ఎలాంటి అవసరం లేకుండా బయటికి రావడం కానీ కరెక్ట్ కాదు. సో ఇలాంటివి అంటే వాళ్ళు ఏవైతే హెల్త్ గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ గైడ్లైన్స్ ప్రకారంగా మనం ప్రాపర్ కేర్ అని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అన్నిత్యం ప్రాపర్ కేర్ అంటే శానిటైజ్ చేసుకోవడం కానీ, హ్యాండ్ శానిటైజ్ చేసుకోవడం కానీ, మాస్క్ ధరించడం కానీ ఇలాంటివి చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఎక్కువగా ప్రయాణాలు మాత్రం పెట్టుకోకూడదు. ఎక్కువగా సమూహం ఉన్నటువంటి ప్రదేశాల లోపల ఎక్కువగా వెళ్ళకూడదు. ఇలా మనకు ఉన్నటువంటి గైడ్లైన్స్ ఫాలో అవుతూ ఈ ఇమ్యూనిటీ మెడిసిన్స్ వాడడం వల్ల ఒకవేళ వచ్చినా కానీ ప్రమాద స్థాయిని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. రైట్ డాక్టర్ గారు, వెన్నునొప్పి మెడనొప్పితో బాధపడుతున్న వాళ్ళు అలాగే కరోనాకు సంబంధించి ఎలాంటి మెడిసిన్ అందుబాటులో ఉందో చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి వైద్యం ఆరోగ్యం. స్టే ట్యూన్డ్ టు టీ న్యూస్.
ధన్యవాదాలు.